ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామమున మరొకసారి వందనాలు. ఈ యొక్క వీడియో ద్వారా వాక్యం ఇచ్చినటువంటి సహోదరులకు సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్యాంశం ఏంటంటే దేవుని యొక్క రాజ్యములో, దేవుని పరిచర్యలో, దేవుని సంఘములో కోత విస్తారంగా ఉంది. పనివారు కొద్దిమందిగా ఉన్నారు. పరిచర్యకు తగినంతగా మినిస్ట్రీ చేసే మనుషులు లేరు. అది కొరత ఉందని ప్రభువే చెప్తున్నాడు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందిగా ఉన్నారు కనుక కోతకు పనివారిని పంపించమని తండ్రిని వేడుకోమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా దేవుని యొక్క మందిరంలో, పరిచర్యలో ఇదివరకే కొంతమంది మినిస్ట్రీలో ఉన్నవాళ్ళు ఉన్నారు. సండే స్కూల్ మినిస్ట్రీ కావచ్చు, ప్రైజ్ అండ్ వర్షిప్ టీమ్ కావచ్చు, యూత్ మినిస్ట్రీ కావచ్చు, వాక్య పరిచర్యలో కావచ్చు, ఫాస్టింగ్ ప్రేయర్స్లో కావచ్చు, ఆల్ నైట్ ప్రేయర్స్ కావచ్చు, ఇంకా పలు విధాలుగా పరిచర్యలలో ఉన్నారు. ఈ యొక్క ముఖ్య సమావేశం ఏంటంటే పరిచర్యలో ఉన్నవాళ్ళు ఎప్పుడూ స్టేబుల్గా లైఫ్ టైంకి ఉండరు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లయితే రిటైర్మెంట్ అవుతుంటారో, కొత్తగా రిక్రూట్ అవుతూ ఉంటారో, అట్లాగే దేవుని సంఘములో కూడా ప్రభు వచ్చి పరిచర్య చేసి వెళ్ళాడు. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు ఎంతోమంది ప్రభు పరిచర్యలోకి వచ్చారు, ప్రభు నందు నిద్రించారు, వాళ్ళ పరుగు కడముట్టించారు, వాళ్ళ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది ప్రభు వచ్చే వరకు జరిగే నిరంతర పరిచర్య. దీనికి వేకెన్సీస్ పడుతుంటాయి, డోర్స్ ఎప్పుడు ఓపెనే ఉంటాయి. నో వేకెన్సీ బోర్డు మినిస్ట్రీకి కానీ చర్చికి కానీ ఎప్పుడూ ఉండదు. కాబట్టి ఏదో కొద్దిమంది ఉన్నారులే పరిచర్య చేస్తున్నారు అని అంతటితో తృప్తి పడడానికి లేదు. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత సడన్గా ఇంకొక జనరేషన్ పరిచర్యకు అప్పటికప్పుడు పుట్టుకొని రారు. వాళ్ళు ట్రైనప్ అయి ఉంటే తప్ప వాళ్ళు రారు, అంతే కదండి. కనుక ఈ యొక్క మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనములో నుంచి ఈ మాటలు ఉన్నాయి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. కృపావరాలు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. పరిచర్యలు నానా విధాలు అంటే ఇంగ్లీష్లో హెల్ప్ చేస్తూ ఉన్నాం, ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవాళ్ళు. 12th చాప్టర్ వర్స్ 4 and 5 నానా విధాలుగా ఉన్నాయి. ఏవి? కృపావరాలు. ఆపరేషన్స్ అంటే చర్చిలో ఆపరేషన్స్, మినిస్ట్రీలో ఆపరేషన్స్, డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి. ఒక పాస్టరే, లేకపోతే ఒక సంఘ పెద్దను, లేకపోతే ఒక సండే స్కూల్ టీచరు, ఒక యూత్ మినిస్టర్తో చర్చ సరిపోదు. అది లోపము, అది లోటు. ఇంకా మరియు పరిచర్యలు నానా విధములు, మినిస్ట్రీస్. అవునండి, 5వ వచనంలో ఏముంది? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్. ఇది చాలా ఈజీగా ఉంది అర్థం చేసుకోవడం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్. ప్రభు సేవలో ఇట్లు పాస్టర్ మధుకర్. ఇప్పుడు ప్రభు సేవలో అంటే ఆయన సేవలో, ఇన్ హిస్ సర్వీస్ కదా. డిఫరెంట్ సర్వీసెస్. చర్చిలో డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి ఆయన రాజ్యంలో. ఇంకా ఏమంటాడు? ప్రభు ఒక్కడే నానా విధములైన
కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు. పరిచర్య పిలిచేవాడు ఆయనే, కొనసాగించేవాడు ఆయనే, జరిగించేవాడు ఆయనే అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. పిలిచినవాడు నమ్మదగిన వాడు. యేసుప్రభు అట్లా పోతా ఉన్నాడు, పేతురును చూశాడు. పేతురు తర్వాత ఆండ్రూ వారు వల వేస్తూ ఉంటే చూశాడు. చూసి, మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరిగా చేస్తాను అన్నాడు. వారు మేము వెళ్ళి ఆలోచన చేసుకొని మా ఇంట్లో పర్మిషన్ తీసుకొని కొంచెం థింక్ చేయాలి కదా. ఉన్నపాటున ఫిషింగ్ అని పోయి ఆడ వల ఇచ్చిపెట్టేసి అట్లే పోతే ప్రిపరేషన్ ఉండాలో లేదండి. వారు వెంటనే తమ వలలు విడిచి ప్రభువుని వెంబడించారు. అంటే ద ఇంపార్టెన్స్ ఇక్కడ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ప్రత్యక్షత, రెవల్యూషన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత ఉంటుందమ్మా. నాకున్న ప్రత్యక్షత నీకు ఉండాలని లేదు, నీకు ఉండాల్సిన ప్రత్యక్షత నాకు ఉండాలనే రూల్ లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క భారం, ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిచర్య. కానీ ఈ పరిచర్యలన్నీ ఎవరి ప్రయోజనం కొరకు అంట? అందరి ప్రయోజనము కొరకు. 7వ వచనం, అందరి ప్రయోజనము కొరకు. తన నామమందు విశ్వసించిన వారు, విశ్వసింపబోవారు, సంఘములో ఉన్నటువంటి వారందరి ప్రయోజనము కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మబోధముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి, ఇక్కడ గమనించండి, మరి ఒకనికి అని ఉంది. ఒక్కొక్కరికి ఒక సేమ్ పర్సన్కి అన్నీ ఇవ్వలేదు, అవునండి. మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరుచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. పంచి ఇచ్చినవాడు ఒకనికి 1, ఒకనికి 2, ఒకనికి 5 తలాంతులు పంచాడు. తీసుకున్న వాళ్ళది గొప్పతనమా, ఇచ్చిన వాడిది గొప్పతనమా? ఏమా? నాకు 1 తలాంతు ఇచ్చాడు అనుకోండి, ఆయన ఇస్తే నేను తీసుకున్నా, 2 ఇస్తే తీసుకున్నా, 5. కాబట్టి ఇచ్చినవాడు ఆయనే. పొందుకునే వానిలో ఏమీ లేదు, ఇచ్చేవానిలోనే ఉంది. ఈరోజు విశ్వాసము, రక్షణ, ఇవి 2 ప్రభువు మనకు ఉచితముగా ఇచ్చాడు. ఇవి మనము కష్టపడి సంపాదించుకోలేదు. రక్షించబడినటువంటి మనము, రక్షించబడినటువంటి బిడ్డలకు దేవుడు ఈ రీతిగా పంచి ఇస్తాడు పరిచర్యలు నానా విధములుగా. ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డాడు. నాకు ఒక కృపావరం ఇచ్చాడు, నీకు ఒక కృపావరం ఇచ్చి ఉంటాడు. దట్ యు హ్యావ్ టు ఫైండ్ అవుట్. మీ పిలుపును నిశ్చయము చేసుకోనండి, చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాటన్నిటినీ పంచి ఇచ్చినటువంటి వాడు. సరే, ఇక్కడ 11వ వచనం చూద్దాం. తన చిత్త ప్రకారం. ఎవరి ఇష్ట ప్రకారం ఇచ్చాడు? దేవుడు నన్ను తన యొక్క సేవలో
సంఘ కాపరిగా ఉండటానికి ఆయన ఇష్టపడి నన్ను పిలిచాడు కాబట్టి నేను ఈ సేవలో కొనసాగుతున్నాను. ఇచ్చింది ఆయన. పౌలు అంటాడు, ఆ దినము వరకు కొనసాగించగలడని నన్ను పిలిచిన దేవుడు ఆ దినం వరకు కాపాడగలడని నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఆయనే నన్ను పిలిచింది, ఆయనే పరిచర్య ఇచ్చాడు, ఆయనే నాకు సామర్థ్యం కూడా ఇస్తాడు. అంటే ఇచ్చింది ఆయనే, సామర్థ్యం ఇచ్చింది ఆయనే, కొనసాగించేది ఆయనే. ఇన్ని విధాలుగా దేవుడు మనకు సాయం చేస్తుంటాడు. కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అవుందా అండి ఆ మాట? 11వ వచనంలో కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఎవరంట? కార్యం చేయించేవాడు ఎవరు? దేవుడే. దేవుడే కార్యం చేయిస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో ఇదే మాట అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక ఇచ్చయించుటకు. ఇచ్చ ఎవరికి చాయిస్ ఇచ్చాడు? నీ ఇష్టమా నా ఇష్టమా? సేవలో ఉండాలా, పరిచర్య చేయాలా, దేవుని యొక్క సేవలో నేను వాడబడాలా అన్న కోరిక నాకు ఉండాలని ఉందా దేవుడు? లేదు నీకు లేకపోయినా నేను కలుగజేస్తానంటున్నాడా? చూడండి, మీరు ఇచ్చయించుటకు, కార్యసిద్ధి కలుగజేసుకొనుటకు, నీ వర్క్ డెవలప్ చేసుకోవటానికి, నీ మినిస్ట్రీ డెవలప్ చేసుకోవటానికి, నీ పరిచర్యను ఆయన ప్రభా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు డూ యువర్ మినిస్ట్రీ. ప్రభా నీ పరిచర్యలో ఉండాలా, సేవలో ఉండాలా అని నాకు ఆశ ఉంది అని అన్నప్పుడు దానిని దేవుడు ఏం చేస్తాడనంటే డెవలప్ చేయడానికి సామర్థ్యం ఇస్తాడు. కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. కార్యసిద్ధిని దేవుడే కలుగజేస్తాడు. ఉత్ప్రేరకం, ప్రేరకం, ఇన్స్పిరేషన్, ఎబిలిటీ ఇచ్చేవాడు ఎవరంట? నేనున్నాను అని ఎత్తితే దేవుడు ఆ సామర్థ్యం ఇస్తాడు. ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయంటే మొదటగా రక్షించబడినటువంటి బిడ్డలకు, దేవుని యొక్క సంఘములో విశ్వాసములో చేర్చబడినటువంటి వారు. ఇవన్నీ చెప్పే మాటలు రక్షణ లేని వాళ్ళు పరిచర్య చేయమని చెప్పడం లేదు. రక్షించబడినటువంటి వారికి దేవుడు తన పరిచర్యను చేయటానికి ఆధిక్యత ఇస్తున్నాడు. రక్షించబడలేదా? అసలు నా వాక్యం చెప్పమన్నది ఎవరు? నా పరిచర్య చేయమన్నది ఎవరు? నిన్ను పిలిచింది ఎవరు అని బైబిల్ గ్రంథంలో దేవుడే చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మనమంతా రక్షించబడిన వారు. రక్షించబడినటువంటి మనము చూడండి, పేతురు ఈ మాట అంటున్నాడు తన మొదటి పత్రికలో. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. పరిశుద్ధమైన యాజకుడుగా ఉండునట్ల, యాజకులుగా ఉండునట్లు అండి. యాజకులు, రాజులైన యాజకుల సమూహములో మనము చేర్చబడ్డాం. అవునండి. ఒక సంఘానికి ఒక పాస్టర్ ఉంటాడు, ఒక సంఘానికి ఒక యాజకుడు ఉంటాడు. దేవుని వాక్యంలో చూసుకుంటే మనమంతా ఎవరండి? రాజులైన యాజక గుంపులో నన్ను కూడా. పాట యాజకులుగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు.
యాజకులుగా. అవునా? సరే, ఇంకొక మాట, యేసుక్రీస్తు ద్వారా 2:15 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరము. నీవు నేను ఈ మందిరములో ఒక సభ్యులం కదండి. నీవు నేను ఉన్నాము కాబట్టి ఇది మందిరముగా కట్టబడింది. చర్చ్ వితౌట్ మెంబర్స్ ఇట్స్ ఎ జీరో, ఇట్స్ నథింగ్. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు. నీవు నేను, నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఆత్మ మందిరముగా కట్టబడుచున్నాము. అంటే నీవు చర్చిలో మెంబర్ అయితే వాక్య ప్రకారం ఎవరమ్మా? రాజులైన యాజకుల గుంపులో నేను చేర్చబడ్డాను, నేను రాజుల కుటుంబంలో చేర్చబడిన వాడును. అంతేనా? ఒప్పుకుంటారా? రక్షించబడ్డావా? బాప్టిజం పొందావా? నువ్వెవరు? ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ ప్రాంతమన్నా కావచ్చు. ఒకసారి నువ్వు రక్షించబడ్డావు అని అంటే ఆయన కుటుంబంలో నువ్వు ఒక సభ్యుడిగా చేర్చావు. ఈ సభ్యుడిని దేవుని వాక్యం ఏమంటుంది? ఏమని పిలుస్తుంది? ఇంగ్లీష్లో ఏముంది? రాజులు, యాజకులు. మనమంతా ఎవరు? ప్రీస్ట్లీ నేషన్, ప్రీస్ట్లీ ఫ్యామిలీ. ప్రీస్ట్ అంటే ఏదో ఒక పని చేయాలి. వాక్యమైనా చెప్పాలి, పరిచర్యైనా చేయాలి. రకరకాలు ఉన్నాయి, పరిచర్యలు ఉన్నాయి కదండి. ఇప్పుడు నా రక్షణను బట్టి, నా విశ్వాసాన్ని బట్టి, నా బాప్తీసాన్ని బట్టి నేను సంఘములో చేర్చబడ్డాను. ఆ దినమున 3,000 మంది రక్షించబడిన తర్వాత సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును కదా, అపోస్తలుల బోధ ఎందు 4 ఉన్నాయి కదా, వాటి ఎందు ఎడతెగక ఉన్నారు. అంటే ఈరోజు నువ్వు నేను చర్చిలో జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత నేను అనేది ప్రభువుని అంగీకరించిన తర్వాత, ప్రభువుకు ముందు కాదు, రక్షించబడక ముందు కథ కాదు ఇప్పుడు ప్రభు చెప్పేది. నువ్వు రక్షించబడ్డావు, నా యొక్క మందిరంలో నువ్వు ఒకనిగా చేరావు. ఒకానొకప్పుడు అంటే వదిలేసేయి. అదే అధ్యాయంలో కిందికి వద్దాం, 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక, ఒకప్పుడు ఇప్పుడు, వన్స్ అపాన్ ఎ టైం. నేను ముందు పాస్టర్ని కాదే, నేను ముందు వచ్చేసి సేవకుని కాదే, నేను ముందు సంఘంలో నేను ఐఎమ్ నాట్ రెగ్యులర్ ఈవెన్ దో ఐ బోర్న్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కూడా నేను ఎప్పుడో చర్చికి వెళ్ళేవాడిని కానీ, బట్ ఐఎమ్ నాట్ ఏ మెంబర్ ఇన్ ద చర్చ్. అంటే మా ఫ్యామిలీ అంతా కూడా ఒక మెంబర్షిప్ తీసుకున్నారు. ఆ ఇంట్లో పెళ్ళైనా మరణమైనా సంభవిస్తే ఆ చర్చి వాళ్ళు వచ్చి చేస్తారు. నేను చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా, లాంగ్ యాబ్సెంట్ అయినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండేది కాదు. సంఘస్థులు ఎవరు నా బాధ్యతని గురించి కానీ, నువ్వు కూడా ఒక వన్ ఆఫ్ ద మెంబర్, యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎంప్లాయీ అని అడిగేటోళ్ళు ఎవరు లేరు ఒకప్పుడు. ఇప్పుడు రక్షించబడిన తర్వాత నేను ఒక సంఘంలో స్థిరపడ్డాను, ఒక సంఘంలో నేను సభ్యునిగా ఉన్నాను. ఒకానొకప్పుడు అంటే అది వేరు. ఇప్పుడైతే ఏమంటారు? ఇప్పుడు దేవుని ప్రజ అవుతుంది. మీరు మీ సొత్తు కాదు. ఈ సంగతి నువ్వు తెలుసుకోనంత వరకు, రక్షించబడిన తర్వాత ఇమ్మీడియట్గా నీవు నీ సొత్తు కాదు అన్న కన్క్లూజన్కు రావాలి. నీవు నీ సొత్తు కాదు, నువ్వు నా సొత్తు. నేను ఇప్పుడు దేవుని సొత్తు, నేను దేవుని ప్రజను, దేవుని ఇంటికి చేరిన వాడను, దేవుని ఇంట్లో ఒక సభ్యుణ్ణి, దేవుని యొక్క ఆ యొక్క శరీరం అనే ఆ సంఘములో నేను ఒక అవయవాన్ని. అవునా? ఇంకా ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు, ఒకప్పుడు అవునంటే నేను పాపంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను పరిచర్యకు పిలవలేదు, కానీ ఇప్పుడు కనికరించాడు, రక్షించాడు, విశ్వాసం ఇచ్చాడు, రక్షణ అనుభవం ఇచ్చాడు. ఒకప్పుడు నో మినిస్ట్రీ, ఇప్పుడు మినిస్ట్రీ ఉంది. అప్పుడప్పుడు మనము కొన్ని అడ్వర్టైజ్మెంట్ చూస్తాం కదా,
హెయిర్ ప్లాంటింగ్, బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ బట్టతల, ఆఫ్టర్ ఫుల్ హెయిర్. బిఫోర్ క్రైస్ట్ నో మినిస్ట్రీ, నో వర్క్. ఆఫ్టర్ సాల్వేషన్, రక్షించబడిన తర్వాత సేమ్ స్టేటస్ ఉందా? నమ్మాము, బాప్తిసం పొందాము, సంఘంలో చేర్చబడ్డాము. బిఫోర్ నో వర్క్, ఆఫ్టర్ నో వర్క్. ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్? కదండి. రక్షించబడక ముందు ఎలా ఉన్నావు, రక్షించబడిన తర్వాత, ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావని నువ్వు క్లెయిమ్ చేస్తే ఇప్పుడు దేవుని యొక్క పరిచర్య లేదా ఆయన ఇచ్చేదానికి నువ్వు రెడీగా ఉండాలి. పంచి ఇచ్చినప్పుడు, ఓకే మధుకర్, ఒకానొకప్పుడు నువ్వు నా బిడ్డవు కాదు, ఎందరైతే అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అవ్వటానికి అధికారం ఇచ్చాడు. ఒకానొకప్పుడు వేరు, ఇప్పుడు సాతాను రాజ్యంలో నుంచి నా రాజ్యంలోనికి వచ్చావు. రక్షించింది నేనే, నీకు విశ్వాసం ఇచ్చింది నేనే. ఇదిగో నా ఇంట్లో నా సేవలో నేను నీకు ఇది ఇస్తున్నాను అని దేవుడు ఆయన నాకు ఈ యొక్క పరిచర్య, ఈ పని నాకు అప్పగించాడు. నా ఒక్కనికేనా? నా ఒక్కరి కొరకే ప్రభు చనిపోయాడా? నీ కొరకు చనిపోలేదా? మనందరి కొరకు చనిపోయాడు. అందరికీ ఇచ్చేవాడు అంటాడు, అందరికీ ఇచ్చేవాడు. ఆ కాలమందైతే వేరు, ఈ కాలమందు బిఫోర్ అండ్ ఆఫ్టర్. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఏ కాలమందు? నేను భ్రష్టుడిగా తిరుగుతున్న రోజుల్లో, ప్రభువును కేర్ చేయకుండా తిరుగుతున్న రోజుల్లో, దుష్టుల సహవాసంలో ఉన్నప్పుడు, సంఘ జీవితం లేనప్పుడు, నా ఫ్రెండ్స్ తాగుబోతులు తిరుగుబోతులుగా ఉన్నప్పుడు, ఆ కాలమందు, అర్థమైందమ్మా? ఆ కాలమందు అంతా అన్యుల స్నేహితులు, ఒక్కరు ప్రార్థన చేసేవారు లేరు. ప్రార్థన చేసేవారితో సహవాసం వెంటాడు అని అంటే నేను రక్షించబడే వరకు ఒక్క విశ్వాసి నా స్నేహితుడు కాదు. ఆఫ్టర్ విశ్వాసుల సంఖ్య పెరిగింది, అవిశ్వాసుల సంఖ్య తగ్గింది. ఇక్కడ ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. దాసులు అంటే స్లేవ్స్. దేవుని పని కాకుండా అన్ని పనులు చేసిన వాడిని నేను, ఎక్సెప్ట్ మినిస్ట్రీ. అట్లా నిజమునకు దేవుళ్ళకు కాని వారికి మీ శ్రమదానం చేశారు, మీ టాలెంట్స్ అన్ని యూజ్ చేశారు, మీరు మీ డబ్బు ఖర్చు పెట్టారు. ఎవరికి? దేవుడు కానిదాని కొరకు మీరు ఖర్చు పెట్టారు, మీ శ్రమదానం చేశారు. ఇప్పుడు మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు గనుక, ఎస్పెషల్లీ నౌ నేను దేవుని చేత గుర్తింపు పొందిన వాడను. ఆ కాలమందు ఈ కాలమందు డిఫరెన్స్ ఉంది కదండి, పాస్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్. ఇప్పుడు మనం ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాం. నువ్వు రక్షించబడ్డావు, మందిరంలో చేర్చబడ్డావు. మందిరంలో చేర్చబడిన తర్వాత దేవుడు నీ ద్వారా కొంత పరిచర్య చేయాలని ఆయనకు ఆశ ఉంటుందా? ఉండదా? ఐడిల్గా కూర్చోబెడతాడా? ఏ పని లేకుండా అలా కూర్చోబెడతాడండి? కాదండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఏ పని లేకుండా ఆయన విశ్వాసములోకి వచ్చిన వారికి ఇవ్వకుండా ఆయన ఉండడంటండి. ప్లేస్మెంట్స్ అంటారే, ప్లేస్మెంట్స్ అంటే ఎక్కడో ఒక చోట నిన్ను ఫిక్స్ చేయడం. డిగ్రీ అయింది, క్యాంపస్ సెలక్షన్ అయింది, ప్లేస్మెంట్ లేకపోతే ఎట్లుంటుందమ్మా? దట్ ఇస్ గుడ్ ఫర్ నథింగ్. రక్షించబడ్డావు, నీకు ప్లేస్మెంట్ ఇచ్చారా? ఐఏఎస్ ఐపీఎస్ అయింది, కోర్స్ చేశావు, సెలెక్ట్ అయ్యావు, నిన్ను స్పేర్లో పెట్టేస్తే, ఐఏఎస్ చేశారు, ఐపీఎస్ అయిపోయారు, పోస్టింగ్ ఇవ్వకుండా స్పేర్లో పెట్టేస్తే అది ఘనతనా, ఇన్సల్టా? ఇన్సల్ట్ కదండి.
బాగా బిజీ సీట్లో నుంచి ఏ పని లేని వాళ్ళకి సీట్లో ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి అదొక ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కూడా అంతే, చేశాం కానీ ఇంకా ప్లేస్మెంట్ కొరకు ఎదురు చూస్తున్నాం. క్వాలిఫికేషన్ ఏమో సో ఐపీఎస్ ఐఏఎస్ అని పెట్టుకోవచ్చు, బట్ దెర్ ఇస్ నో ప్లేస్మెంట్. అందుకే దేవుడు ఆ మాట 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఇఫ్ యు ఆర్ ఎ మెంబర్ ఇన్ ద చర్చ్, గాడ్ ఈజ్ రెడీ టు ప్లేస్, గాడ్ ఈజ్ రెడీ టు గివ్ యూ ఎ ప్లేస్మెంట్ ఇన్ ద చర్చ్, దట్ ఈస్ మినిస్ట్రీ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం, 12వ అధ్యాయము 18వ వచనం అండి. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. చాలా ఇంగ్లీష్లో ఏముంది? God has placed ప్లేస్మెంట్. నన్ను దేవుడు ఒక పాస్టర్గా చర్చిలో ప్లేస్మెంట్ ఇచ్చాడు. నాకు దేవుడు నీకు ఒక మ్యూజిషియన్గా ప్లేస్మెంట్ ఇచ్చాడు. దేవుడు నీకు ఒక సండే స్కూల్ టీచర్గా ప్లేస్మెంట్ ఇచ్చాడు. ప్లేస్మెంట్ ఇచ్చినోడు జీతం ఇస్తాడా? ఇవ్వడమా? ఉద్యోగం ఇచ్చినోడు జీతం ఇస్తాడు. సో రక్షించబడినటువంటి వారందరికీ ప్లేస్మెంట్ ఇచ్చేవాడై ఉన్నాడు. అవునా? ఇక్కడ ఆ మాట 18వ వచనం, 1 కొరింథీ 12:18. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడా? చర్చ్ అంతా పాస్టర్ ఒక్కడైతే ఏమండి అది చర్చ్ అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అడిగారంట, మీరు ఏం చేస్తున్నారు అంటే, నేను దేవుని సేవ చేస్తున్నానండి, ఐఎమ్ చర్చ్ పాస్టర్ అంటాను. మీ సంఘంలో ఎంతమంది ఉన్నారంటే, ఎవరు లేరండి, నేనే పాస్టర్. ఎటుంటుందండి? చర్చ్ లేదా? చర్చ్ లేదు. పాస్టర్. ఎక్కడన్నా వాక్యం చెప్పడానికి వెళ్తావా అంటే, లేదండి. మరి సంఘము పాస్టర్ అంటున్నావు, సంఘ కాపర్ అంటున్నావు, గొర్రెల కాపర్ అంటున్నావు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి నీకు? 1, 2, 200, 300, 400, 500? కాపర్ అంటే దేనికి కాపర్ నువ్వు? ఎన్ని గొర్రెలకు కాపర్ అనే ప్రశ్న వస్తుంది కదా. అట్లా నువ్వు ప్లేస్మెంట్ ఉంది, రక్షించబడ్డావు, మందిరంలో చేర్చబడ్డావు. వాట్ ఈజ్ యువర్ పొజిషన్ ఇన్ ద చర్చ్? చర్చ్లో నీ ప్లేస్మెంట్ ఏంటి? నీ బాధ్యత ఏంటి? నువ్వు ఏ పరిచర్య చేస్తున్నావు? 12వ వచనం చదవండి. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములుగా కలిగి ఉన్నదో. చర్చి శరీరంతో పోల్చాడు. శరీరంలో అవయవాలు ఉన్నాయి. మన బాడీలో అవయవాలు ఎన్ని ఉన్నాయి? ఒకటే అవయవం ఉందా అండి? శరీరం అంతా ఒక కిడ్నీనా? శరీరం అంతా ఒక గుండెనా? సంఘం అంటే ఒక్క పాస్టరేనా? సంఘం అంటే ఒక్క సంఘ పెద్దేనా? సంఘం అంటే ఒక్క సండే స్కూల్ టీచరేనా? సంఘం అంటే ఓన్లీ వర్షిప్ చేసే వాళ్ళేనా? పోనీ అట్లా తీసుకుందాం, 1, 2, 3, 4 అవయవాలు అయినాయి, ఇప్పుడు 5 అవయవాలు ఉన్నాయి. ఇంకా చేసేటోళ్ళు ఉన్నారనుకో, 6, 7 అన్నేనా? శరీరంలో ఎన్ని అవయవాలు ఉంటాయి? దాంతో పోల్చాడు చర్చిని. ఇక్కడ దేవుని వాక్యములో అదే కొరింథీయులకు రాసిన 1 పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం చూడండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి. క్రీస్తు శరీరం అంటే చర్చ్ అని అనుకుందామండి. ఇక్కడ నుంచి క్రీస్తు శరీరంలో నేను అవయవం అని అంటే, ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ ద చర్చ్, ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ హిజ్ బాడీ. అంతేనా? నేను ఆయన శరీరంలో. హోరేబ్ సంఘం ఉంది. హోరేబ్ సంఘము యేసు ప్రభు శరీరంతో పోల్చాడు. ఈ శరీరంలో అవయవాలు ఎట్లయితే ఉన్నాయో మెంబర్స్గా మనం ఉన్నాం. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు 27వ వచనం. వేరు అవయవములై ఉన్నారు, వేరు అవయవాలై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరు అపోస్తలులుగా, కానీ పిమ్మట కొందరు ప్రవక్తలుగా, పిమ్మట కొందరిని బోధకులుగా. అపోస్తలులయ్యారు,
పిమ్మట తర్వాత ఫస్ట్ అపోస్తులను, తర్వాత ప్రవక్తలను, తర్వాత బోధకులు, తర్వాత అద్భుతములు చేయవారు, తర్వాత కొందరు స్వస్థపరచు కృపావరములు గలవారు, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారుగాను నియమించను. చర్చ్ అంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయమ్మా. ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? బిందు, మీ ఏ డిపార్ట్మెంట్? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇంకా కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకా కొంతమంది మెడికల్ డిపార్ట్మెంట్. వీటన్నిటికీ ప్రభుత్వం ఒకడే, ముఖ్యమంత్రి ఒకడే ఉంటాడు కదా, స్టేట్ గవర్నమెంట్. అట్లని చెప్పి మీరు ఒకరోజు స్కూల్కు, ఒకరోజు హాస్పిటల్కి పోయిపోం, అది కూడా ప్రభుత్వం పనే కదా. ఒకరోజు స్కూల్కి వెళ్ళండి, ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళండి, ఒకరోజు రైల్వే స్టేషన్కి వెళ్ళండి, ఒకరోజు బస్ స్టేషన్లో టికెట్ల దగ్గర కూర్చోండి. బికాస్ యూఆర్ ఏ సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్ కదా. మిమ్మల్ని ఏమంటారు? ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళను గవర్నమెంట్ సర్వెంట్. గవర్నమెంట్ సర్వీస్ ఏ డిపార్ట్మెంట్లోనే కూర్చోవచ్చా? స్పెసిఫిక్గా బిందు, యు ఆర్ అపాయింటెడ్ యాజ్ అ టీచర్ ఫర్ దిస్ మండలం. ఈ ఏరియా, ఈ స్కూలుకు నీవు ఇక్కడ ఉండాలి. అది ఎంత వాస్తవమో చర్చిలో ఇక్కడున్న మనమందరికీ దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు. నీ ఉద్యోగం ఏంటి? నీ పిలుపు ఏంటి? నీ పొజిషన్ ఏంటి? ఉద్యోగము నువ్వు చేయనంటే కన్నా నువ్వు రిజైన్ ఇచ్చే అధికారం నీకుందా లేదమ్మా? బలవంతం మీద చేపిస్తారా? అది ఎంత వాస్తవమో చర్చిలో కూడా అంతే. నేను చెయ్యను, నేను పరిచర్యకు రాను అని అంటే దేవుడు బలవంతం చేయడు. నువ్వు రిజైన్ చేసినప్పుడు నీకు ఇంటికి జీతం పంపిస్తారమ్మా? జీతం కూడా లేదు. పరిచర్య చేస్తే జీతం, పరిచర్య చేయకపోతే నో శాలరీ. మీరు ఒకవేళ లీవ్లో పోతారంటే నో వర్కింగ్, నో శాలరీ. నువ్వు ఎన్ని రోజులైనా లీవ్ పెట్టు. 3 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు జీతం ఇవ్వము, 3 సంవత్సరాలు లీవ్. నష్టం ఎవరికి కదా? ఇట్లా కొందరిని దేవుడు అట్లా అంతా ఏర్పాటు చేశాడు. దాంట్లో చూశారండి, కొందరిని ఉపకారములు చేయువారిగాను. ఉపకారాలు అంటేమా ఇంగ్లీష్లో ఏమవుతుంది? కొందరిని ఉపకారములు చేయువారు. డార్కస్ చర్చిలో ఏం చేసింది? ఆదిమ సంఘంలో ఆమె కూడా ఒక మెంబర్. ఆమె ప్లేస్మెంట్ ఎక్కడిచ్చాడంటే, విధవరాన్లు ఆ సంఘంలో ఎవరన్నా ఉండనియండి, వాళ్లకు బట్టలు కుట్టించేది ఆమె. ఏ విధవరాలు వచ్చినా, పూర్ అండ్ నీడీ, వాళ్ళకి ఫ్యామిలీ లేదు, పూర్ అండ్ నీడీలో ఉన్న విధవరాన్లు చర్చిలో ఉన్నారనుకోండి, ఆ సిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమ్మా ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, ఎలాగున్నావు, నీ ఆరోగ్యం ఎలా ఉంది, నా బట్టలు లేవంటే నేను బట్టలు తీసిస్తాను. హాస్పిటల్కి పోవాలా అంటే నేను తీసుకెళ్తానమ్మా నేను. అది డ్యూటీ అంటాం. ఎవరైనా విధవరాన్లు ఉన్నారు కొంచెం ఆ డిపార్ట్మెంట్ కానీ అంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా ఎవరికి రెఫర్ చేస్తాం? డార్కస్ సిస్టర్ ఆమె ఎవరో ఉన్నారు చూడండి, సిస్టర్ కదా. ఉపకారాలు చేసేది ఒక మినిస్ట్రీ అండి. ఏ మినిస్ట్రీ ఉందండి? ప్లాట్ఫామ్ ముందర, స్క్రీన్ ముందర కనబడేటివే కాదు పరిచర్యలు అంటే, స్క్రీన్ వెనకల కూడా చేసే పరిచర్యలు ఇవన్నీ. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయనకు యూనిఫామ్ లేదు. ఈజ్ వర్కింగ్ ఫర్ సమ్ ఇంపార్టెంట్ ఆఫీస్. మేము బయట సోన్ ఎక్కడ కనపడకూడదండి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. మామూలుగా బట్టలు వేసుకొని ఉంటాం, నా పేరు ఎక్కడ వేయకండి, ఫలానా డిసిగ్నేషన్ అని కూడా వేయకండి, హ్యాండ్ బిల్లో వేయకండి. మీరు ఒక చీఫ్ గెస్ట్గా వస్తారంటే నేను మీటింగ్కి వస్తాను, కానీ నేను ఎవరు అని కూడా తెలియగలదు. సీక్రెట్ ఇంటెలిజెన్స్ దాంట్లో నేను పనిచేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రి పేషీలో నేనున్నాను, నా పేరు ఎక్కడ కూడా రివీల్ చేయకూడదు అని ఆయన కండిషన్.
ఆయనకు జీతం వస్తుందో లేదమ్మా? గవర్నమెంట్ సర్వెంట్. ఇదేమి లైఫ్ అండి? ఒక యూనిఫామ్ లేదు, ఒకరు చెప్పుకోవడానికి లేదు, బయట చెప్పుకోవడానికి లేదు. ఏం పని చేస్తున్నావు అని అంటే, నేను సీఎం సెక్యూరిటీలో చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తారంట. కొన్ని ఉంటాయి, ఇంటెలిజెన్స్ సిఐడి అంటారు కదా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పరు. కనబడినటువంటి అవయవాలకు మరి ఎక్కువ ఘనత దేవుని వాక్యంలో ఉంది. కనబడే అవయవాలు, శరీరంలో కనపడే అవయవాలు, కనబడినటువంటి అవయవాలు ఉన్నాయి. దేనికి ఇష్టపడతారు? పరిచర్యకు. కనబడకుండా ఉండడానికి ఇష్టపడతారా? కనబడడానికి ఇష్టపడతారా? ఏమో కనబడే దానిలోకే ఇష్టపడతారు. మొన్న న్యూస్లో చదివాను, ఒక ఇంటెలిజెన్సీ పాకిస్తాన్కు పంపించేటప్పుడే ఆయన ట్రైనింగ్ ఇచ్చి, ఆయన అక్కడే పోయి అక్కడే సెటిల్ అయ్యి ఆడే చదువుకొని ఆడే తయారయ్యి ఈయన ఇండియా తరఫున ఒక సీక్రెట్ ఏజెంట్గా పనిచేశాడు. ఒకవేళ పట్టుకున్నారనుకో, ఆయన్ను టార్చర్ పెట్టి చంపుతున్నప్పుడు కూడా ఎస్ నేను ఇండియా తరఫున వచ్చిన సీక్రెట్ ఏజెంట్ను అని చెప్పడానికి లేదని అంట. ఆయన చంపేసిన తర్వాత ఈ డెడ్ బాడీ మాదే అని కూడా ఈ గవర్నమెంట్ క్లెయిమ్ చేయదంట కదండి. ఈ ప్రభుత్వానికి సరెండర్ అయి చేసే వాళ్ళకే అంత భద్రత, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు, వాళ్ళ భార్యకు ఉద్యోగము, తర్వాత ఒక ఇల్లు, ఒక పొలము, అదంతా ఇచ్చినప్పుడు దేవుడు నీకు నాకు ఆయన పరిచయం చేస్తే అన్యాయం చేసేవాడా? ఒక గిన్నెడు నీళ్ళు ఇస్తే చాలంట, నేను గుర్తుపెట్టుకుని నీది నీకు ఇస్తా, నీ బిల్లులు నేను ఎగరగొట్టను, నీ శాలరీ నేను ఎగరగొట్టను, ఆయన పరిచయం చేస్తారంట. అందుకే ఇక్కడ ఎన్ని పరిచర్యలు ఉన్నాయో చూడండి. డిఎల్ మూడీ ఒక మాట అన్నాడు. ఏ మాట అన్నాడంటే, ఐ వుడ్ రాదర్ పుట్ 10 men టు వర్క్ దాన్ డూ ద వర్క్ ఆఫ్ 10 men. 10 మంది చేసే పని ఒక్కడు చేయకూడదు, ఒక్కడు చేసే పని 10 మంది చేయకూడదు. బాగుంది కదండి ప్రిన్సిపల్? 10 మంది చేసే పని ఒక్కడు చేయకూడదు. అందుకే కదా మోషే ఆ 10 మంది కాదు 6 లక్షల మంది పని నేనే చేస్తానని నిలబడితే వాళ్ళ మామ వచ్చి, నువ్వు ఎట్లా చేసినావు అంటే నువ్వు తొందరగా చచ్చిపోతావు, నువ్వు టెన్షన్ తట్టుకోలేవు, చచ్చిపోతావు. నేను ఒక ఆలోచన చెప్తాను, మీ దేవుడి దగ్గరికి పోయి అడుగు, మంచిదా కాదా? వర్క్ డివిజన్ 1000 మందికి ఒకరు, 100 మందికి ఒకరు, 50 మందికి ఒకరు, 10 మందికి ఒకరిని వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకు న్యాయాధిపతులుగా అల్పమైన సంగతులు వాళ్ళు తీర్చాలా. వాళ్ళు తీర్చలేనవి ఏవైనా పెద్ద వ్యాజ్యాలు ఏమైనా ఉంటే వాళ్ళు నీ దగ్గరికి తీసుకొని రావాలి. అట్లయితే ఈ పని సులువుగా ఉంటుంది, నువ్వు కూడా బ్రతుకుతావు. ఇప్పుడు చర్చెస్లో వర్కర్స్ తక్కువ, పరిచారకులు తక్కువ, టాప్ టు బాటమ్ అన్నీ కూడా. కొన్ని ఇండిపెండెంట్ చర్చెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ డినామినేషనల్ చర్చెస్లో అయితే వర్క్ డివిజన్ ఉంటుంది, కానీ ఇండిపెండెంట్ చర్చెస్లో ఈ వర్క్ డివిజన్ ఉండదు. చీపురుగొట్ట దగ్గర నుంచి పులిపేట దగ్గర వరకు కొన్ని సంఘాలు చూస్తే ఆదివారం కదండి, తలుపులు తెరుస్తున్నామండి, చీపురు కొడుతున్నాను, ఇదిగో వస్తున్న వాళ్ళను నేను రిసెప్షనిస్ట్గా అందరిని ఆహ్వానిస్తున్నాను, వీళ్ళందరికీ మళ్ళీ నీళ్లు సప్లై చేయాలి, అవి చేయాలి, ఇది చేయాలి, తర్వాత నేను వాక్యం చెప్పాలా, తర్వాత వాళ్ళందరినీ నేను రిసెప్షన్ నేను డోర్ దగ్గర ఉండి వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇవ్వాలా, మళ్ళీ డోర్ దగ్గర ఉంది నేను వెల్కమ్ చేసుకోవాలా. ఎందుకంటే దిస్ ఈజ్ స్మాల్ ఇండిపెండెంట్ చర్చ్ కదండి అని సరిపెట్టుకునే ఉన్నారు. వాక్య ప్రకారం అయితే 5 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 100 మంది, ఇంకా ఎక్కువ మంది ఉన్నా వర్క్ డివిజన్ జరగాలి. అందుకే డిఎల్ మూడీ గారు ఈ మాట అన్నాడు. తర్వాత జాన్ వెస్లీ ఆయన అన్న మాట ఏంటంటే, గివ్ మీ 100 men who fear nothing but sin and love nothing but God. I will shake the gates of hell. ప్రభా, ఆయన ప్రార్థన, నాకు ఒక 100 మందిని ఇవ్వండి, పాపమునకు భయపడుతూ, పాపమును అసహించుకుంటూ, మిమ్మల్ని ప్రేమించే మనసుండి, మీ భయము కలిగినటువంటి వ్యక్తులు, దేనిని లెక్క చేయనటువంటి వాళ్ళు ఒక 100 మందిని మీరు నాకు ఇస్తే ఆ హెల్ గేట్స్ ఏమంటారు,
పాతాళ ద్వారాలు షేక్ చేస్తాను, పాతాళాన్ని నేను షేక్ చేస్తాను ఈ 100 మందితో అని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, దేవుడు నిన్ను పరిచర్యలో వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది. మోషేని దేవుడు పిలిచినప్పుడు ఇట్లాగే పిలిస్తే ఆయన చెప్పింది ఏంటనంటే, నేను మంచి మాటకారిని కాను, కొంత నత్తిగా మాట్లాడతాను, నాకంటే మా అన్న బాగా మాట్లాడతాడు, కాబట్టి ఆయన్ను నువ్వు వాడుకో, నన్ను వాడుకోవద్దు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? మూగవానిగా చేసింది నేనే, మూగవానికి నోరిచ్చింది నేనే, కాబట్టి మీ అన్న నీకంటే బాగా మాట్లాడతాడన్న సంగతి నాకు తెలుసు, నేను నిన్ను పిలుస్తున్నాను అని దేవుడు మోషేతో అంటాడు. కనుక మినిస్ట్రీ, సంఘంలో, పరిచర్యలో, దేవుని యొక్క దీంట్లో ఆసక్తి కలిగిన వారు చేయడానికి డోర్ ఈజ్ ఓపెన్, ద్వారం తెరవబడి ఉంది. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను కదండి. అంటే శరీరంలో ఉన్న భాగాలన్నిటికీ ఎట్లయితే పని ఉంటుందో, చర్చిలో ఉన్న వాళ్ళందరికీ పని ఉంటుందా లేదా అండి? వీ షుడ్ ఫీల్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు సొత్తు, నేను దేవుని చేత పిలువబడినటువంటి వాడును, ఇది దేవుని పని, దేవుడు నన్ను పిలిచాడు. సో దేవుని పనిలో, దేవుని రాజ్యంలో పని చేయటానికి దేవుడు ఎన్నిక చేసుకోవడము అది అల్పమైన సంగతి కాదు. తన రాజ్యములో, తన పరిచర్యలో, తన పనిలో నిన్ను పిలవడము ఇది అల్పమైన విషయం కాదు. నీకు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వస్తుందండి, అది నువ్వు చదివి డస్ట్బిన్లో పడేస్తావా? ఆ డేట్ను గుర్తుపెట్టుకొని, ఆ రోజు పెళ్ళి ఉన్నా, బర్త్డే ఉన్నా, ఎవరైనా చనిపోయారనుకోండి, ఫలానా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నీకు ఇంటర్వ్యూ ఉంది అని కాల్ లెటర్ వచ్చింది అనుకోండి, పెళ్ళికి అటెండ్ అవుతావా, మా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతావా? సో చర్చిలో, దేవుని సేవలో, దేవుని రాజ్యములో ఆ వేకెన్సీ ఉంది అని దేవుడు నీకు ఒక ఇన్విటేషన్ లెటర్, కాల్ లెటర్ పంపిస్తే అది తీసుకొని నువ్వు చదివి డస్ట్బిన్లో పడేయచ్చు, దాన్ని హృదయానికి హత్తుకొని వచ్చి నువ్వు పని చేయొచ్చు. చాయిస్ మనకే. అది మనకు అల్పముగా కనబడినట్లయితే, చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయం, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 9వ వచనం. ఆ మోషే ఎవరితో, కోరహు కుటుంబముతో అంటున్న మాట. 9వ వచనం, సంఖ్యాకాండము 16:9. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలు సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? అంత లీస్ట్గా కనపడుతుందా? చర్చిలో పరిచర్య చేయటానికి, అది ఏ పరిచర్యనే కావచ్చు, వాక్య పరిచర్య కావచ్చు, మ్యాట్స్ వేసే పరిచర్య కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, మ్యూజిక్ వర్షిప్ టీంలో నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్ వాడచ్చు, ఆ ప్రాంతంలో వాడచ్చు, పాటలు పాడే పరిచర్య కావచ్చు. ఇదంతా పరిచర్య ఎవరిదండి?
ప్రభుది. ఇది నీకు ఎలా కనపడుతుంది? కోరహును వాళ్ళను దేవుడు, బ్రదర్, యూ అండ్ యువర్ ఫ్యామిలీ సెలెక్టెడ్ ఫర్ వర్షిప్ టీమ్, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ లీడ్ ద వర్షిప్ అని కోరహు కుమారులను, కోరహు ఫ్యామిలీని పిలిస్తే, ఇది పెద్ద ఏదో పని అన్నట్టు, ఇది ఏదో పెద్ద ఉట్టికి స్వర్గానికి లేని పని, చర్చిలో పని, దేవుని సేవలో పని. కార్పెట్స్ వేస్తే ఏం చేస్తున్నావు నువ్వు అంటే, మందిరంలో కార్పెట్స్ వేసే పరిచర్య అని అంటే, అది ఏమి పెద్ద పరిచర్య అండి. ఆ మందిరంలో పరిశుద్ధుల యొక్క చెప్పులన్నీ తీసి స్టాండ్లో పెట్టడం, డూ యూ థింక్ దట్ ఇట్ ఈస్ ఎ బిగ్ మినిస్ట్రీ? ఇవన్నీ ఎవరు? క్లాస్ 4th వర్క్స్. ఇవన్నీ అల్పముగా కనపడ్డం. భక్సింగ్ గారి సేవలో, పరిచర్యలో మీరు చెప్పుల స్టాండ్ దగ్గర చూశారా? ఎవరుంటారు? ఎవరుంటారండి? ఎంత వయసు వాళ్ళు ఉంటారు? చిన్న బచ్చాలు ఉంటారా? బచ్చాలు ఉండరు. మంచి మంచి పొజిషన్లో ఉండేటోళ్ళే, గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అందుకే ఆ ఫౌండేషన్ లేకపోతే, అలాంటి బోధ, అలాంటి టీచింగ్ లేకపోతే యోయో బ్యాచ్ తయారవుతుంది. యోయో బ్యాచ్ అంటే హైఫై, కలర్ఫుల్, జిగ్ 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 ఇట్లా ఉండాలా? తక్కువ వాటి యందు మనసు ఉంచండి. పరిచర్య, భక్సింగ్ గారి యొక్క పరిచర్యలో నేను కూడా చూసింది ఏమంటే, వాష్రూమ్స్ కడగడము, చెప్పులు స్టాండ్ దగ్గర పరిచర్య చేయడము, మందిరంలో అంతా క్లీన్ చేయడము, ఇవన్నీ పరిచర్యలు చేసి అట్లా చేసినటువంటి వాళ్ళు క్రమంగా దేవుడు వాళ్ళని అన్ని విషయాల్లో వాడుకొని ఒక మంచి బలమైనటువంటి సాక్షిగా, ద గ్రేట్ విట్నెస్ అండ్ గ్రేట్ స్పీకర్స్గా దేవుడు స్థిరపరిచాడు. ఇక్కడ కూడా ఆ మాట మనం చూస్తాం. చర్చిలో సేవ చేయుట, సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలుల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా కదా? పరిచర్యకు, సేవకు అల్పంగా ఎవరైతే చూస్తారో, తక్కువగా చూస్తారో, మినిస్ట్రీని అంత హానర్ చేయకుండా చూసినటువంటి వాళ్ళను దేవుడు గణపరచడు. నన్ను తృణీకరించే వాళ్ళని నేను తృణీకరిస్తాను, నన్ను గణపరిచే వాళ్ళను నేను గణపరుస్తాను కదా. దేవుని పాలసీ అది. కనుక దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో పనివారు అవసరమై ఉన్నారు. తర్వాత ఈ పరిచర్యకు పిలుపు రావడం, అది ఒక ప్రివిలేజ్గా తీసుకునేటోళ్ళకే పరిచర్య ఇవ్వమని చెప్పారు. నెగ్లెక్ట్ చేసే వాళ్ళకు పరిచర్య ఇవ్వకూడదంట. అంత సీరియస్గా తీసుకోలేని వాళ్ళకు పరిచర్య ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మైక్ సిస్టమ్ అంతా కూడా బిఫోర్ ఓపెనింగ్ ప్రేయర్కే స్టార్ట్ కావాలా. ఆ మైక్ సిస్టమ్ ఇన్ఛార్జి 10 గంటలకు చర్చ్ స్టార్ట్ అయితే 10:30కు వచ్చాడు అనుకో, ఆ పరిచర్య కుంటుపడుతుంది. ఎప్పుడు అలాగే వస్తే ఆయనను రీప్లేస్మెంట్ చేయాలి. బ్రదర్, మీరు 10 o'clock ముందుకు రాలేకున్నారు కాబట్టి ఆ సౌండ్ సిస్టమ్ మినిస్ట్రీ వేరే వాళ్ళకు, ఎవరైతే రెగ్యులర్గా వస్తున్నారో, ఇంట్రెస్ట్ ఉన్నారో, సెకండ్ థాట్ పెట్టేస్తాం. మ్యూజిక్ కూడా ఆ యొక్క పరిచర్యకు ముందే రాలేకపోతే వాళ్ళని మళ్ళీ రీప్లేస్మెంట్ చేయడం. ఎందుకంటే ఒకరిని బట్టి పరిచర్య అంతా కూడా డిస్టర్బ్ కాకూడదు, నష్టం కాకూడదు. నన్ను గణపరిచే వాళ్ళని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించే వాళ్ళని నేను తృణీకరిస్తాను. ఆఖరి మాట సమూయేలు, మొదటి సమూయేలు 2వ అధ్యాయము
30వ వచనం అండి. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నీ సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. నిన్ను యాజకుడుగా ఉంచాలని దేవుడు అంటున్నాడు. నేను నిన్ను యాజకునిగా చేస్తానని నేను ప్లాన్ కలిగి ఉన్నాను. అట్లానే నిన్ను యాజకుడిని చేశాను. నీ తర్వాత నీ పిల్లలు కూడా యాజకులుగా ఉంటారు అని నేను నీకు మాట ఇచ్చాను. ఆ మాట నేను ఇచ్చి పొరపాటు చేశానా అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు అది నెరవేరదు. నీకు చేయాలని, నీకు ఇవ్వాలని అనుకున్నాను. కానీ నీ యాటిట్యూడ్, నీ మనస్తత్వం ఎట్లుందనంటే అంత రైట్ దీంట్లో లేదు కాబట్టి. అంతే కదండి దాని అర్థం. చదవండి. ఇచ్చి ఉన్నాను, ఇప్పుడు అది నా మనస్సుకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలుల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు పశ్చాత్తాపడతాడండి? తప్పులు చేసిచ్చాడా? పొరపాట్లు చేసిచ్చాడా? ఓ సారీ, ఐ డిడ్ దిస్ మిస్టేక్ అనేటోడా దేవుడు? అనేటోడు కాదండి. దేవుడు పిలుస్తాడు, పరిచర్య ఇస్తారు. నిలబెట్టుకుంటే సరి, పోగొట్టుకుంటే సరి. ఇస్కరియోతు యూదా తాను పోగొట్టుకున్న పరిచర్య ఉంది కదా. పిలిచినప్పుడు మాత్రము 12 మందిని ఈక్వల్గా పిలిచాడు దేవుడు. పోగొట్టుకున్నది ఎవరు? దేవుడు తీసేశాడా? ఇస్కరియోతు యూదానే పోగొట్టుకున్నాడా? అపోస్తుల కార్యము పోగొట్టుకున్న పరిచర్య. సరే, ఇంకిక్కడేమంటాడు? ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం అందుదురు. మినిస్ట్రీ అన్నా, చర్చ్ అన్నా, సేవ అన్నా లీస్ట్గా నువ్వు చూశావనుకో, దేవుడు నిన్ను వాడుకొనడు, నన్ను వాడుకొనడు. ఓకే, హై ప్రివిలేజ్, ఇది నా యొక్క గొప్ప ధన్యత. ఏ యోగ్యత లేకపోయినప్పటికీ దేవుడు నన్ను పిలిచినటువంటి దీనిని బట్టి ఇట్ ఈస్ మై ప్రివిలేజ్, ఇట్స్ మై హానర్. దేవుని మందిరములో ఉండుట నాకు ఇష్టం. ఆయన మందిర ద్వారము నొద్ద ఉండుట నాకు ఇష్టం. దేవుని ప్రజలంటే ఇష్టం. ప్రజలు దేవుని మందిరమునకు వెళ్ళుదురు అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఈ సంతోషం రాజుగా ఆయన ఉండి, ఎవరైనా దేవుని ఆలయానికి వెళ్తున్నారు, దేవుని మందిరానికి వెళ్తున్నారంటే ఆయన హృదయం ఉప్పొంగేదంట. ఎవరు చర్చికి రా, ఎవరు చర్చికి రాకపో, ఎవరు పరిచర్యలో ఉండు, ఎవరు రాకపో, నాకేమి డిఫరెన్స్ లేదండి. నాకేమి అసలు స్పందన లేదు, చీమ కొట్టినట్టు లేదు, అసలు నాకు ఆ ఫీలింగే లేదండి అని అన్నామనుకోండి, మనం దేవుని ప్రేమించేవారమా? క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తుంది. ఇప్పుడు పరిచర్యకు అలా ఆసక్తి కలిగినటువంటి వారు కావాలని. సో ఇప్పుడు మందిరములో ఆ పరిచర్యకు గ్యాప్ ఫిలప్ చేయటానికి ఇది నిరంతరము జరుగుతూనే ఉండే ప్రక్రియ. సో కాబట్టి ఈ పరిచర్య దేవుడు మనల్ని ప్రేమించి మనకిస్తున్నాడు. ఒకవేళ మన హృదయంలో ఆశ కలిగి, ఇదిగో ప్రభువా నేనున్నాను, సెండ్ మీ, యూజ్ మీ అని అంటే ప్రభు వారిని చేపట్టి నడిపిస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.